మనం వాడుతున్నటువంటి నూనెలు మంచివా కావా? ఇవి మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి? ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మనం వంట చేయాలంటే తప్పకుండా ఉండాల్సిన పదార్థాల్లో నూనె ఒకటి. ఇది క్వాలిటీగా ఉంటేనే ఆహారం రుచికరంగా, హెల్తీగా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో కల్తీ రాజ్యమేలుతుంది. ఈ కల్తీ ఆయిల్ తినడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు చుట్టుముడతాయి. కానీ తినే ఆయిల్ మంచిదా, కల్తీ అయిందని గుర్తించడం చాలా మందికి సాధ్యం కాదు. అందుకే ఇంట్లోనే కొన్ని టెస్టులు చేసి తెలుసుకోవచ్చని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఆ పరీక్షలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా సీల్‌ను గమనించండి. మార్కెట్‌లో నూనె కొనుగోలు చేసేటప్పుడు బాటిల్ మూత సరిగా సీల్ వేసి ఉందో లేదో ఒకసారి పరిశీలించండి. సీల్ వదులుగా క్యాప్ తీసి ఉంటే దానిలో కల్తీ నూనె కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగైతే వీలైనంత వరకు విడిగా ఉండే నూనె కొనకండి. మంచి బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన నూనెను కొనుగోలు చేయండి. తర్వాత రంగును పరిశీలించండి. మంచి నూనెలో నిర్దిష్టమైన రంగు, స్పష్టతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఆలివ్ నూనె ఆకుపచ్చ, బంగారు రంగులో ఉంటుంది. పొద్దుతిరుగుడు నూనె లేత పసుపు రంగులో ఉంటుంది. ఇలా కాకుండా ఆయిల్ రంగు వేరేలా ఉంటే కల్తీ చేశారని గుర్తించాలి. తర్వాత కల్తీ చేయనటువంటి నూనె మంచి వాసన వస్తుంది. ఆలివ్ నూనె తాజా పండ్ల వాసన వస్తుంది. ఒకవేళ నూనె దుర్వాసన వస్తుంటే అది ఖచ్చితంగా కల్తీ చేశారని గుర్తించాలి. ఇలా మళ్ళీ మళ్ళీ వేడి చేసినటువంటి నూనెలు మనం బయట ఈ బజ్జీలు, బోండాలు ఇలాంటి మళ్ళీ మళ్ళీ అందులోనే వేయించి ఆ నూనె వేడి చేసినటువంటి నూనె మెదడు పైన చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంకా మనం ఆయిల్ స్వచ్ఛమైందా లేదో తెలుసుకోవాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఒక గిన్నెలో పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అది స్వచ్ఛమైన నూనె అయితే గడ్డకడుతుంది. అదే కల్తీ అయితే అట్నే ద్రవ రూపంలో ఉంటుందని చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఆలివ్ ఆయిల్ కూడా సేమ్. ఏ ఆయిల్ అయినా సరే. తర్వాత ఇంకొక టెస్ట్ ఏందంటే పేపర్ మీద మనం వాడుతున్నటువంటి ఆయిల్‌ని వేయండి. అది స్వచ్ఛమైందనుకోండి గుండ్రంగా రౌండ్ ఫార్మ్ అయిద్ది. అదే కల్తీ అయితే మాత్రం మన కాలువ లెక్క వెంటనే జారిపోయిద్ది. తర్వాతకి కొన్ని రకాలైనటువంటి టెస్ట్‌లు కూడా ఒక టెస్ట్ ట్యూబ్ దాంట్లో 2 మిల్లీలీటర్లు డిస్టిల్డ్ వాటర్ పోసి, తర్వాత 2 మిల్లీలీటర్లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్‌సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని కూడా కలపండి. నూనె కల్తీ కాకపోతే రంగు మార్పు ఉండదు. ఒకవేళ కల్తీ అయితే మాత్రం నూనె ఎరుపు రంగు ఏర్పడుతుంది. ఇలా కొబ్బరి నూనె కూడా ఇదే ప్రకారంగా మనం టెస్ట్ చేసి అది మంచా, కల్తీ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా ఒక గిన్నెలో పోసి దాన్ని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే పై మొత్తం గడ్డకడితేనే మంచి నూనె. లేకపోతే పై భాగం వరకు గడ్డకట్టి కింద ద్రవ రూపం అలాగే ఉంటే అది కూడా ఖచ్చితంగా కల్తీ అయినట్టే. కల్తీని మనం గుర్తించాలి. ఈ సూచనలు మనం పాటించి మనందరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మంచి నూనెను వాడదాం. స్వచ్ఛమైన నూనెను వాడదాం. మంచి బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన నూనెను వాడదాం. ఖరీదు ఎక్కువైనా పర్లేదు. తక్కువకొస్తాయని చెప్పి తక్కువ వాటికి మనం ఆశపడితే అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మనం బాగుండాలి. మన కుటుంబ సభ్యులు బాగుండాలి. మనందరం బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది. సమాజం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. ధన్యవాదములు. హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మన అనుదిన జీవితంలో వంట నూనె, మంచి నూనె, ఈ ఈ నూనె అనే వస్తువు లేకుండా మన ఇంట్లో కూర చేయాలంటే ఖచ్చితంగా నూనెలు అవసరం. అది చికెన్ అయినా, మటన్ అయినా, కూరగాయలైనా ఏదైనా సరే నూనె లేకుండా వంట చేయలేని పరిస్థితి. వెనకటి కాలంలో శనగ్గింజలు మిల్లులో పట్టించి స్వయంగా ఆ నూనెను తీసుకొని వచ్చి ఆ నూనెను వాడేవాళ్ళు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే కొబ్బరి నూనెను కూడా తర్వాత కొన్ని రకాలైనటువంటి పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు నూనె అలా చాలా నూనెలలో మనం వంటకాల్లో ఉపయోగిస్తున్నాం. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో ఈ నూనెల వాడకం పెరిగిపోయింది. కల్తీ అనేది ప్రతి చోట సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు మనం కల్తీ నూనెలను మనం ఎలా గుర్తించాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక గిన్నెలో నూనెను పోసి దాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే ఆ ఫ్రిడ్జ్‌లో ఉంచినటువంటి నూనె కొంచెం గడ్డ కడితే అది ఆరోగ్యకరమైన నూనెగా మనం గుర్తించొచ్చు. తర్వాత అదే కల్తీ నూనె అయితే దాంట్లో సువాసన అనేది ఉండదు. కొద్దిగా మబ్బుగా ఉంటుంది. స్వచ్ఛమైన నూనెకు స్పష్టత ఉంటుంది.
ఆలివ్ నూనె, బంగారు ఆకుపచ్చ, పొద్దుతిరుగుడు నూనె, లేత పసుపు రంగులో ఉంటాయి. స్వచ్ఛమైన నూనెలు సహజమైన రుచిని కలిగి ఉంటాయి. కల్తీ నూనె అయితే మీకు చేదు, రుచి లేదా అసహ్యకరమైనటువంటి వాసనని మీరు గమనించవచ్చు. మరి వీటి యొక్క నాణ్యతను గుర్తించాలంటే చాలా సింపుల్ అండి. ఒక ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె పోసి ఫ్రిడ్జర్‌లో ఉంచాలి. మీరు వేసిన నూనె స్వచ్ఛమైనదైతే అది ఘనీభవిస్తుంది. ఘనీభవించడం అంటే ఏంది? గడ్డకడుతుంది. అదే కల్తీ నూనె అయితే ఇక ద్రవ రూపంలో అంతే ఉంటుంది. ఇదొక మార్గం. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఒక తెల్ల కాగితం తీసుకొని కొద్దిగా నూనెతో ఆరబెట్టాల. నూనె స్వచ్ఛంగా ఉంటే అది వృత్తంలాగా వ్యాపిస్తుంది. వృత్తం అంటే సర్కిల్. ఇది నకిలీ నూనె అయితే అది ప్రవహిస్తూ ఉంది. ప్రవహించడం అంటే ఇట్లా పోయంగానే మన నీళ్లు పోయినట్టుగా పోతాయి అన్నమాట. అదే స్వచ్ఛమైన నూనె అయితే ఇట్లా రౌండ్‌గా సర్కిల్‌గా ఫామ్ అవుతుంటది. వంట నూనెలో కల్తీని తెలుసుకోవాలంటే టెస్ట్ ట్యూబ్‌లో కూడా కొద్దిగా వంట నూనె పోసి అందులో 4 మిల్లీలీటర్ల డిజిటల్ వాటర్ పోసి కొన్ని నిమిషాల పాటు బాగా షేక్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మరో టెస్ట్ ట్యూబ్‌లో 2 మిల్లీలీటర్లు తీసుకొని దానికి 2 మిల్లీలీటర్ల సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ కల్తీ లేని నూనె అయితే రంగులో మార్పు ఉండదు. అదే కల్తీ చేసిన నూనె అయితే రంగు ఎర్రగా మారుతుంది. ఇంకా కొబ్బరి నూనెలో కూడా కల్తీలు అవుతున్నాయి. మనం నిత్యం తలకి కొబ్బరి నూనె రాస్తూ ఉంటారు మహిళలు, మా పురుషులు అందరూ. ఆ కొబ్బరి నూనె స్వచ్ఛమైందో కాదో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కొంచెం కొబ్బరి నూనె తీసుకొని 60 నుంచి 90 నిమిషాల పాటు ఫ్రిడ్జర్‌లో ఉంచండి. మంచి స్వచ్ఛమైన నూనె అయితే చిక్కగా ఉంటుంది. కల్తీ అయితే పై భాగం మాత్రమే ఘనంగాను, కింది భాగం ద్రవంగాను ఉంటుంది. కల్తీ నూనె వాడితే మొత్తం మన ఆరోగ్యానికే దెబ్బ. అందుకనే మనం మంచి నూనెలు మాత్రమే వాడాలి. ఎందుకంటే మనం ఈరోజు నూనె లేనిది ఏ కూర, ఏ కర్రీ కూడా తయారు చేసే పరిస్థితి లేదు. ఇంకా నూనె తప్పితే మనం నూనె వేస్తేనే మనకి శనగ నూనె వేస్తే ఒక రకమైన రుచి, సన్‌ఫ్లవర్ ఆయిల్ పొద్దుతిరుగుడు నూనె అయితే ఒక రకమైన రుచి. ఇలా రకరకాలైన రుచులకి అలవాటు పడిన మనం ఈ వంట నూనె లేకుండా మన జీవితం ముందుకు పోదు. అనేక రాష్ట్రాల్లో కల్తీ నూనెలు స్వాధీనం చేసుకున్నటువంటి సరే ఎంత ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎంత తనిఖీలు చేపట్టినా ఇంకా ఎక్కడో ఒక చోట కల్తీ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం వాడే వంట నూనె మంచిదా కాదా, నకిలీయా అనేది మనమే గుర్తించాలి. ఇవన్నీ మనం ఆరోగ్య జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం మంచి నూనె వాడినట్టయితే మనకి మంచి పోషకాలు అందుతాయి. అదే కల్తీ నూనె వాడితే మనకి ఎటువంటి పోషకాలు అందకపోగా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే నూనె అనేది మనం ఖచ్చితంగా మనం ఉపయోగించేది నూనె. నూనె వాడకుండా ఏది నడవని పరిస్థితి. కాబట్టి అదే కల్తీ నూనె అనుకోండి, ఇంకా కొన్ని లక్షణాలు తల తిప్పడం, తల తిరిగినట్టుగా, తర్వాత కడుపులో నొప్పి, వికారం, తర్వాతకి ఇట్లా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు అనేవి ఆ కల్తీ నూనెలో వాడినప్పుడు మనకి ఆ రకంగా అనిపిస్తుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా నూనె మనం వాడేటటువంటి నూనె మంచిదా కాదా, తక్కువకు వస్తుందని చెప్పి మనం తక్కువకు వస్తేనే అని చెప్పి నూనె కొంచెం తక్కువ రకం నూనెలు తీసుకుంటే అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇంకా చర్మంపై దద్దుర్లు, విరేచనాలు, కడుపులో మంట, కడుపులో నొప్పి, తల తిప్పడం ఈ కల్తీ నూనె యొక్క స్వభావం. కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి బ్రాండెడ్ నూనెలు మాత్రమే మనం వాడాలి. చాలామంది వ్యాపారులు ఏంటంటే ఇంకా ఆ కల్తీ నూనెల్లో ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి అలాంటి వాటిని కొనడానికి మనల్ని ప్రిఫర్ చేస్తుంటారు. కాబట్టి వాటికి టెంప్ట్ అవ్వకుండా మంచి బ్రాండెడ్ కంపెనీ నాణ్యత ప్రమాణాలు పాటించేటటువంటి కంపెనీకి సంబంధించినటువంటి నూనెలు మాత్రమే మనం వాడితే చాలా మంచిది. ఇంకా ఇష్టారీతికి కూడా ధరలు పెంచుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన వినియోగదారుడి మీద చాలా ప్రభావం పడతా ఉంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి మనం ఏ నూనె మన ఆరోగ్యానికి మంచిదో, ఏ నూనె అయితే మనకి ఆరోగ్యకరమైందో ఆ నూనెలే వాడాలి. అది.